అటు పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకులు పోరుబాట పట్టారు. రెగ్యులర్ అధ్యాపకులను భర్తీ చేస్తామని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడాన్ని వారు ఖండించారు. యూనివర్సిటీ అభివృద్ధికి, విద్యార్థుల భవిష్యత్తు కోసం గత 10 ఏళ్ల నుంచి పనిచేశామని వివరించారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు భర్తీ చేసి తమ పొట్ట కొడతారా అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నుంచి మేము రకరకాల పోరాటాల ద్వారా మా విన్నపం ప్రభుత్వానికి తెలియపరిచినప్పటికీ కూడా మాకు అంటే 12 యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎలాంటి న్యాయం చేయకుండా రీసెంట్గా ఒక 21 జియో నెంబర్ 21 తీసుకొచ్చారు. దానివల్ల ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో అందరూ కాంట్రాక్ట్ అధ్యాపకులు నష్టపోయే పరిస్థితులు మ్యాక్సిమం ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని మేము అందరము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇన్ని సంవత్సరాలు 15 నుంచి 25-30 సంవత్సరాల వరకు వర్క్ చేసిన అన్ని డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు న్యాయం చేసి తర్వాత ఎలాంటి కార్యాచరణ తీసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం మమ్మల్ని చివరిదాకా తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వం అయితే మమ్మల్ని మొదట్లోనే మా గొంతు కోసే పరిస్థితి ఏర్పడ్డది. జియో 21 మమ్మల్ని ఐసీయూలో నెట్టేసింది. మా జీవితాలను అగమ్య గోచర స్థితిలో చీకటిమయం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటున్నప్పటికీ ఉన్న ఉద్యోగాలను తీసి కొత్త ఉద్యోగాలను చేస్తుంది. అంటే నిరుద్యోగంలో వాటి తేడాలో ఎటువంటి లేదు. అంటే కొత్త ఉద్యోగాల కోసం గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా యూనివర్సిటీలను నమ్ముకొని పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులు కడుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. అత్యంత పారదర్శకంగా 3-మెన్ కమిటీ ద్వారా యూనివర్సిటీ నియమించబడ్డ 3-మెన్ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫైడ్తో ఉండి మేము ఇక్కడ రిక్రూట్ కాబడ్డాము. ఇక్కడ ఈ యూనివర్సిటీస్ ఇంత మంచిగా ఫ్లరిష్ కాగలిగినామంటే దానికి కారణము కాంట్రాక్ట్ అధ్యాపకుల కృషి మాత్రమే. ఈ యూనివర్సిటీల పునాది నుంచి ఇప్పుడున్న రంగురంగుల బిల్డింగ్ల వరకు మేము కృషి చేస్తేనే ఇంత ఉన్నత స్థితికి ఎదిగినాయన్న విషయాన్ని ప్రభుత్వాలు మర్చిపోకూడదు. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నది ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్క అధికారులు కూడా కాంట్రాక్ట్ అధ్యాపకులను కరివేపాకులుగా తీసేస్తూ ఉన్నారు. వాళ్ళ కృషిని గుర్తించడం లేదు. ఇప్పుడు ఒకవేళ మాకు క్వాలిఫికేషన్స్ లేవు, మాకు అర్హతలు లేవు అనుకుంటే మా ద్వారా పట్టాలు పొందిన ప్రతి విద్యార్థి యొక్క వాళ్ళ మెమోస్ వాళ్ళ పట్టాలన్నిటి రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మాకు అర్హత లేవన్నప్పుడు మేము బోధించి పట్టాలు అందుకున్న విద్యార్థులు కూడా అర్హత లేనట్టే లెక్క. సో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మేము ఇప్పుడే బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మేము కోరేది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా 1440 మంది అధ్యాపకులము కాంట్రాక్టు విధానంలో పనిచేస్తూ ఉన్నాము. ముందుగా మాకు ఉద్యోగ భద్రత కల్పించిన తర్వాత ఎటువంటి నోటిఫికేషన్ ఇచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దాన్ని మేము స్వాగతిస్తాము. అయ్యా, ఇది మాకు చాలా అన్యాయం. ఇది నేను గతంలో ఇక్కడ రావడానికంటే ముందు ఒక కార్పొరేట్ కంపెనీలో ఒక స్టేట్ మేనేజర్గా వర్క్ చేసేటోని విశ్వవిద్యాలయాల్లో పనిచేయాలి, మీరు రెగ్యులర్ చేస్తాము అని మీరు బయట పేపర్లలో మీడియా రూపంలో చాలా విస్తృత ప్రచారం జరుగుతుంటే మేము దాన్ని మాకున్నటువంటి పిహెచ్డి నెట్ సెట్ తర్వాత టీచింగ్ అనుభవంతో ఇక్కడికి వచ్చి మేము ఎలాంటి క్వాలిఫికేషన్లో లోటు లేదు, సంపూర్ణమైనటువంటి క్వాలిఫికేషన్ తోటి ఇక్కడ ఉండి విశ్వవిద్యాలయాలకు పనిచేస్తున్నాం. కానీ ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా మేము మా యొక్క ఉనికినే కోల్పోయి మా జీవితాలనే కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఒక డైలీ వేజ్ లేబర్ ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా మాత్రమే మేము ఇక్కడ ఉంటున్నాము. అయినప్పటికీ కూడా మా సర్వీస్లో ఎలాంటి లోపం లేదు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి మేము చాలా ఎంతో మా సమయాన్ని మా జ్ఞానాన్ని వెచ్చించి విశ్వవిద్యాలయ అభివృద్ధికి మేము తోడ్పడడం జరుగుతుంది. అదేవిధంగా మేము ఎంత శక్తినైతే విశ్వవిద్యాలయ విద్యార్థులకు మేము దారపోస్తున్నాము, రేపు మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా మేము ఖచ్చితంగా అదే ఉత్సాహంతో ఈ జియో నెంబర్ 21ని ఎదుర్కొంటాం. మాకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. మేము బోధనతో పాటు ఇతర అనేక రకాల కార్యక్రమాల్లో పనిచేస్తున్నాము. హెచ్ఓడీలుగా, ప్రోగ్రామ్ ఆఫీసర్లుగా రకరకాల బాధ్యతలు, వార్డెన్లుగా అదనపు బాధ్యతలు స్వీకరిస్తున్నాము. బాధ్యతతో పనిచేస్తున్నాము. యూనివర్సిటీ అభివృద్ధి కావాలి, యూనివర్సిటీ సుఖంగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో యూనివర్సిటీ అభివృద్ధికి మొదటి నుంచి మేము పాటుపడుతూ ఉన్నాం. మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, మా జీతభత్యాలు కనీసం పెంచలేదు, మాకు భద్రత లేదు. విశ్వవిద్యాలయాలను నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మా కుటుంబాలు 1400 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పేసింది, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమనుందంటే వెంటనే కాంట్రాక్ట్ టీచర్లందరినీ రెగ్యులైజ్ చేసి విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలన్నటువంటి ఇప్పటి ప్రభుత్వము ఇప్పుడేమంటుంది, జిఓఎంఎస్ నెంబర్ 21 తీసుకొచ్చి
విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేయాలంటున్నది. మేము రిక్రూట్మెంట్ వ్యతిరేకిస్తలేము. మా డిమాండ్ ఏంటంటే ముందు మమ్మల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత మా సర్వీసులను మొత్తం క్రమబద్ధీకరించిన తర్వాతనే రిక్రూట్మెంట్కి వండి. రిక్రూట్మెంట్ కావాలి, అయితేనే విశ్వవిద్యాలయాలు అభివృద్ధి చెందుతాయి. కానీ మా పరిస్థితి ఏంది? మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. రెగ్యులర్ టీచర్ల కంటే ఎక్కువ అర్హతలు ఉన్నాయి. రెగ్యులర్ టీచర్ల కంటే ఎక్కువ మేము ఇక్కడ ఈ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాము. మా నెంబర్ ఎక్కువ. ఇది ఒక్కటే కాదు, పాలమూరు ఒక్కటే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్న 12 విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ల నెంబరే ఎక్కువ ఉన్నది. మేము చేయబట్టే విశ్వవిద్యాలయాలు నడుస్తూ ఉన్నాయి. అటువంటప్పుడు మా పొట్టగొట్టడం ఎంతవరకు సమంజసము? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా వాసి, ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అయ్యేందుకు చాలా గర్వపడ్డాము. ఏంటంటే ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరేది ఏంటంటే జీవో నెంబర్ 21 దాన్ని రిక్రూట్మెంట్ చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 21ని వెంటనే ఉపసంహరించుకోవాలి, రద్దు చేయాలి.